అక్రమం తీర్చేవాడు. ఆయన మనతో ఉండి ప్రతి విషయాన్ని తెలియపరిచేది. మనం పొందుకోవాల్సిన విశ్వాస సంబంధమైన జీవితంలో అపోస్తల కార్యంలో పేతురుతో దేవుని శక్తి మాట్లాడిన మాట ఏమని మాట్లాడుతున్నాడు? విశ్వాసం ఉంచువాడు ఎవరు? ఆయన యందు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు ఎవరు? ఆయన నామముగా పాపక్షమాపణ. స్తోత్రం. యేసుక్రీస్తు నామములో విశ్వాసం వచ్చిన వ్యక్తికి వచ్చే ఆస్తి ఏంటి? పాపక్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి దగ్గర మన విశ్వాసం ఉంచే, మన విశ్వాసంలో అటు ఇటు తొలగిపోకుండా, భయపడకుండా, పడిపోకుండా, నిబ్బరంగా విశ్వాసం మీద గురి కలిగి బ్రతుకుతుంటే మన జీవితానికి దొరికే గొప్ప అమూల్యమైన విలువైనది ఏమిటంటే పాప క్షమాపణ. హల్లెలూయా. ఈ పాప క్షమాపణ వల్ల మనిషిని నెమ్మదిస్తాడు. మనుషుడు పాపం వల్ల మదన పడిపోతూ, నేను ఘోరమైన పాపాలు ఇస్తున్నానే, నా జీవితంలో పాపం ఎక్కువైపోతుంది, నేను రాను రాను మితిమీరిపోయిన పాపాలు చేస్తున్నానే, నాకు పాప క్షమాపణ ఇచ్చేది ఎవరు, నన్ను క్షమించేది ఎవరు అని మనుషుడు వెతుకుతూ ఉంటాడు. హృదయంలో వేదన పుట్టినప్పుడు యేసు ప్రభు దగ్గర ఒక వ్యక్తి అలాగే ప్రభువును చూడాలని, ప్రభువును మాత్రమే చూడాలని ఆయనకు కలిగిన విశ్వాసం, ప్రగాఢమైన విశ్వాసం. అది చిన్నది కాదు, చాలా గొప్ప విశ్వాసం. అది ఎంత గొప్ప విశ్వాసం అంటే అతడు ఆ జనులను ప్రభువును కలుసుకోలేనేమో అని, ప్రభుతో దగ్గరికి చేరలేనేమో అని అలా దూరం ఉన్న మేడి చెట్టు ముందుగానే కనిపెట్టుకొని ఆ చెట్టుకి కూర్చొని చూస్తా ఉన్నాడు. ఎవరి కొరకు చెప్పలు? ఎవరి కొరకు? ప్రభు అయిన యేసు కొరకు. హల్లెలూయా. ఆయన విశ్వాసం యేసును చూడాలి, కానీ ఎక్కడ ఎక్కించింది? అది చెట్టు. ఈ చెట్టు మీద నేను జారిపడిపోతే నేను భయం కూడా లేదు. హల్లెలూయా. విశ్వాసం, యేసును చూడాలనే విశ్వాసంతో ఆయన చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద కూర్చున్న అతన్ని ప్రభు యేసుక్రీస్తు చూసి, యేసు ప్రభువు ఆ చెట్టు దాటి వెళ్ళిపోకుండా నేరుగా వచ్చి ఆ మేడి చెట్టు దగ్గరే నిలిచి, జక్కయ్య త్వరగా దిగుదము, నేడు నేను నీ ఇంట ఉండవలసినది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిలిచి ఉండమే కాదు, ప్రభు అంటున్నాడు, నేను మీ ఇంటిలో ఉండవలసినది 8. ఆమేన్, ఆమేన్. ప్రభు మన ఇంటిలో ఉండును గాక. ప్రభు మనతో నిలిచుండును గాక. మనం ఉన్న స్థలంలో ప్రభు మనతో నిలిచి మనల్ని సమాధానపరచును గాక. మన కోరికలను సంసిద్ధం చేయును గాక. హల్లెలూయా. జక్కయ్య ఆశ, ఆ జక్కయ్య చిన్న ఆశతో మేడి చెట్టు మీద కూర్చున్నాడు. కానీ ప్రభు వచ్చి నిలబడుతున్నాడు, నేడు నేను నీ ఉండవలసి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఎవరింటిలో? అక్రమము కలిగిన వారింటిలో. ఇతడు అక్రమకారుడని ఎవరు చెప్పట్లేదు. యేసు ప్రభువు కూడా నువ్వు అక్రమం కలిగినవాడు కదా, నువ్వు అక్రమంలో ఉన్నవాడు కదా, అక్రమ సంపాదన కలిగినవాడు కదా, ఈ అక్రమ సంపాదన బట్టి నేను నీ దగ్గరకు రానలా. ఆయన అన్నాడు ఏమంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ఉత్సాహం ఎవరిలోకి వచ్చింది? ఎవరిలోకి వచ్చింది? జక్కయ్యలోకి వచ్చింది. హల్లెలూయా. ఆయన రావడంతోనే గబగబ నాకు తెలిసి ఉన్న పట్ల మాట దూకిస్తుంటాడు కొమ్మ మీద నుంచి. ఆ మాట కన్నా ఎక్కువ మాట ఏం కావాలి? అంతకన్నా గొప్ప సంతోషం ఏం కావాలి? ఆఫ్టర్ ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారు, లేదా ఒక నెంబర్ గారు, లేదా ఒక ఎమ్మెల్సీ గారు మన ఇంటికి వస్తుంటే మనం ఎంత అడావిడి చేస్తాం చెప్పండి. ఆ వీధంతా అప్పుడు వృషభం వచ్చుకుంటూ ఉంటాం. ఎవరు వస్తున్నారని? ఆ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటాం? ఆ వీధంతా శుభ్రపరచుకుని ఆ వీధి అటు ఇటు 2 పక్కన చేస్తారంటే బార్డర్గా ఆ భీషి పడుతూ ఉంటారు. ఒక మనిషిని గౌరవించి ఆ నాయకుడు వస్తున్నాడని ఆ నాయకుడికి కలిగిన గౌరవంతమైన అంత శుభ్రత చేస్తుంటే నాయకుడి కన్నా గొప్పవాడు నడిచేస్తాయ్యా. మన జీవితంలో ఉన్నది ప్రతిదీ తెలిసిన వాడు నడిచేస్తాయ్యా.
మన కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర తెలిసిన వాడు ప్రభు యేసయ్య. ఆయనకు తప్ప మనుషులకు తెలియదు. కుటుంబంలో అందరు కలిసి ఉన్న హృదయంలో ఏముందో కుటుంబంలో ఒకరికొకరు తెలుసుకోలేరు. ఒకరి హృదయంలో ఏముందో మరొకరి హృదయంలో ఏముందో, భార్య హృదయంలో భర్త తెలుసుకోలేరు, భర్త హృదయంలో భార్య తెలుసుకోలేరు, పిల్లల హృదయంలో తల్లిదండ్రులు తెలుసుకోలేరు, తల్లిదండ్రుల హృదయాలు పిల్లలు తెలుసుకోలేరు. కానీ అందరి హృదయాలు ఎరిగిన వాడు నజరేయుడైన చక్కని హృదయం ఎరిగాడు. ఆయన విశ్వాసం ఎవరు పలకరించింది? ఆయన విశ్వాసం ఎవరు పలకరించింది? చక్కని విశ్వాసం ప్రభువైన యేసుక్రీస్తును పలకరించింది. హల్లెలూయా! ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పలకరించింది. ఆ విశ్వాసమే చక్కగా ఉన్న మేడు చెట్టు దగ్గర యేసు ప్రభువు నిలబడ్డాడు. ఏమన్నా రికమెండేషన్ చెప్పారా? అయ్యా పలా చెట్టు మీద పలా జట్లు ఉన్నాడు, రికమెండేషన్ వెళ్ళిందా? ఏమైనా మెసేజ్ వెళ్ళిందా? ట్విట్టర్ వెళ్ళిందా? మెయిల్ వెళ్ళిందా? చెప్పండి. ఏది లేదు. జీమెయిల్ లేదు, ట్విట్టర్ లేదు, మెసేజ్ లేదు, టెలిగ్రామ్ లేదు, ఏమీ లేదు. కానీ మనలో పుట్టిన విశ్వాసం దేవుణ్ణి కదిలించింది. హల్లెలూయా! 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 ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఆయన నీ విశ్వాసం బట్టి నిన్ను గమనిస్తున్న దేవుడు. ఆయన విశ్వాసం ద్వారా ఆయన పొందుకున్న గొప్ప ఏడ్చేది ఏంటంటే ప్రభు ఆయన ఇంటిలోనికి వచ్చాడు. ఆయన ఇంటిలోనికి రాగానే ఆ చెట్టు పలికిన మాట ఏమంటున్నాడు? ఎవరి యొద్దైతే నేను అన్యాయంగా తీసుకున్నాను 1కి 4 వంతులు స్తోత్రంగా. విశ్వాసం ఏమిస్తుంది? తనలో ఉన్న అక్రమాన్ని బయటకు పంపించేస్తుంది. ఏం చేస్తుంది? తనలో ఉన్న అక్రమంగా సమకూర్చుకున్న ఆస్తిని బయటకు పంపించేస్తాడు. నేను ఎవరు ఎంతైతే అన్యాయంగా తీసుకున్నాను 1కి 4 వంతులు జకయా నువ్వు బాగా అక్రమాలు చేసేవాడుగా తీసుకున్నావు అంటే ప్రభు చెప్పాడా? ప్రభు చెప్పుల ప్రభు వారు ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వచ్చాడో, మెస్సయ్య ఎప్పుడైతే జక్క ఇంటికి వచ్చాడో వెంటనే ఆయనకు కలిగిన ఆలోచన తెలుసా? నా ఇంటిలో ఉన్న అక్రమ నా దగ్గర ఉండకూడదు. ఇది పరిశుద్ధుడు మోపిన పాదము ఇల్లు. హల్లెలూయా! పరిశుద్ధుడు మోపిన ఆ ఇంటిలో ఏముండకూడదు? అక్రమం ఉండకూడదు. ఈ వాక్యాన్ని ఎవరైతే ఎత్తుతారో, ఎవరికైతే ఈ వాక్యం అవసరం, ఎవరైతే ఈ వాక్యానుసారంగా బ్రతకాలని అనుకుంటున్నారో, నీవు కలిగి ఉన్న ప్రతి అక్రమం యేసు నామములో విడిచిపెట్టుదువు గాక. మనుషులతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా? యేసు నామములో విడిచిపెట్టే. అక్రమ సంపాదన సంపాదించకు అక్రమ మార్గంలో వెళ్తున్నావా? యేసు నామములో అక్రమ మార్గాన్ని విడిచిపెట్టే. నీవు ఒక కుటుంబంలో దుఃఖం కలుగుతూ బ్రతుకుతున్నావా? నీ దుఃఖాన్ని తెచ్చేది ఆ యేసయ్యే. హల్లెలూయా! హల్లెలూయా! అక్రమ కొరకు మనుషులు పడుతున్న తప్పన ఎంత అంత కాదు. ఆస్తులు సమకూర్చి సత్య పెట్టుకుని దాచుకుంటున్నాడు. కానీ నీ ఆస్తిని అక్కడకు రాదట. చూడండి, అమెరికా ప్రాంతంలో వారంతా విందు చేసుకొని ఈ సంవత్సరం ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో ఈ ఫంక్షన్లో పాటలు పాడిన వారికి ఒక బహుమానం, మంచి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన వారికి ఒక బహుమానం, లేదా మంచి కొరియోగ్రాఫ్ చేసిన వారికి ఎలాగ బహుమానాలు ఇచ్చుకుంటూ అన్ని సమకూర్చుకుంటూ చేసిన పదం ఏంటంటే చివరికి గాడ్ ఈజ్ జీరో. వారి పలికిన పదం ఏంటి? లాస్ ఏజెన్సీ పట్టణంలో, అమెరికా ప్రాంతంలో లాస్ ఏజెన్సీ అనే ఆ పట్టణంలో గొప్ప ధనవంతులు నివాసం ఉంటున్న ప్రాంతం. బాక్సర్లే కానీ, ఆ టాలీవుడ్ హీరోలు కానీ, గొప్ప ఉంటున్న ఆ ప్రాంతం. ఎప్పుడైతే గాడ్ ఈజ్ జీరో అన్నారో, దేవుడు మనకి ఏం చేశారు? దేవుడు ఏంటి అని మాట్లాడుకొని ఇంకా 48 గంటలు 62 గంటలు 82 గంటలు కూడా కాకముందు ఏమైంది? ఆకాశం నుంచి అగ్ని కురిసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! మన ఆలోచన ఎరిగి నడిచేవాడు దేవుడు. మనం ఆయన ఆలోచన ఎరిగి నడవలేము. మనం ఆయన తలంపులు ఎరిగి నడవలేము. ఆయన ఉద్దేశాలు కలిగి బ్రతకలేము. ఆయన నీ ఆలోచన ఎరిగిన వాడు, నీ ఉద్దేశాన్ని ఎరిగిన వాడు, నీ తలంపులు ఎరిగిన వాడు, నీ నడకని ఎరిగిన వాడు, నీ పడకని ఎరిగిన వాడు, నువ్వు చీకట్లో కూర్చొని చేసేది ఎరిగిన వాడు, వెలుతురులో చేసింది చూసి చేసి నడిపించే ఆ దేవుడిని నువ్వు ధిక్కరించగలుగుతావా? ధిక్కరించగలవు. ఆకాశ మండలంలో నేను ఏదో చేస్తున్నాను, ఫ్లైట్ లో ఉండి నేను ఎవరు కనపడలేదు అనుకోవచ్చు.
కానీ ఆకాశంలో చేసేది కూడా దేవుడికి కనపడదు. నేను అగాధ భూగర్భ జలం నుండి చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. అగాధ భూగర్భంలో కూడా దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చెట్టు మీద ఉన్న చెక్కయ్య చెట్టు కొమ్మ మీద ఉన్నాడని దేవుడికి ఎవరైనా సమాచారం ఇచ్చారా? ఆయన విశ్వాసమే ఆయనకు సమాచారం ఇచ్చింది. హల్లెలూయా. యేసయ్యకు సమాచారం ఇచ్చింది ఎవరు? చెక్కయ్య విశ్వాసము యేసయ్యకు టెలిగ్రామ్ పంపింది. హల్లెలూయా. మన దగ్గర ఉన్న విశ్వాసం ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు మన విశ్వాసాన్ని గమనించి ఆయన మనతో మాట్లాడటానికి సిద్ధమవుతున్నాడు. మన విశ్వాసము మనకి ఏమిస్తుందంటే పాప క్షమాపణ కలిగిస్తుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లగా పేతురు ఈ మాటలు ఇంకా చెబుతుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవుని మాటలో విశ్వాసంలో నడవబడుతున్న మనకి పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. ఎవరు బోధిస్తుంటే విశ్వాసం వచ్చి దేవుని నామాన్ని ధైర్యంగా బోధిస్తున్న పేతురు మాట విని ఆ పేతురు గారు చెప్పే మాట విశ్వాసం వచ్చిన ప్రతి వారికి ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మతో దిగిన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏ వ్యక్తి అయితే పొందుకుంటాడో ఆ వ్యక్తి భయపడడు, ఆ వ్యక్తి పడిపోడు, ఆ వ్యక్తి సంసిద్ధంగా పరిశుద్ధత కలిగిన వాడుగా, పరివర్తన కలిగిన వాడుగా, దేవుని కొరకు తన ప్రాణం పోతున్నా వేరు తిరిగి చూడడు. ప్రియ దేవుడా, దేవుడు నీ అక్కర్లను ఎరిగిన వాడు, మన అవసరతలను ఎరిగిన వాడు, మన బాధలను ఎరిగిన వాడు. విశ్వాసం అనే పదవుతో ఆయనను మన దగ్గరికి పిలవచ్చు. డబ్బులు ఇచ్చి కాదు, విశ్వాసంతో. ఎవరో ఏదో అంటున్నారని వారి మాటల వైపు మనం దృష్టి పెడితే మనం చెడిపోతాం, మనం పడిపోతాం. హేళన చేసేవాళ్ళు చేయనివ్వండి, అవమానపరిచేవాళ్ళు అవమానపరచండి. యేసు నామములో అక్కడ అమెరికా లాస్ ఏంజెల్స్ పట్టణంలో దిగిన అగ్ని దేవుడు తెలుసుకుంటే ఎక్కడైనా అగ్రరాజ్యము ధిక్కరించింది దేవుడు. నాయన కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించాడు. గాడ్ ఇస్ జీరో అన్నాడు. దేవుడు లేకపోతే భూమి ఉంది అక్కడ? దేవుడు లేకపోతే అక్కడ శక్తి ఉందా? ఏమనుందా? ఆయన అగ్ని తెచ్చి బుద్ధి చెప్పాడు. గాలిని ఒక పావుసేపు అలా బ్రేక్ చేసేస్తే మనం పీల్చుకునే ఆక్సిజన్ ఉంది కదా, ఆ యంత్రం ఎవరి చేతిలో ఉంది తెలుసా? సృష్టికర్తకు దేవుడి చేతిలో ఉంది. మనం ఆరాధిస్తున్న మన దేవుడి చేతిలో ఉంది. ఆయన దాన్ని కనుక ఒక్క పావుగంట లాక్ చేస్తే ఆకాశ పక్షులు ఆ రైతులు పెడతారు విషయం, గులికలు వేస్తారు చేలో. వేసినప్పుడు ఆ ఆహారం నుంచి పక్షులు ఎలా రాలిపోతాయి? రాలిపోయి కుప్పైపోతాయి. పావు గంట చాలు మనకి ఆ గాలి లాక్ చేస్తే మనం రాలిపోవడానికి. కానీ ఆయన లాక్ చేయట్లేదు, హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు అంతే. ఆయనకు తెలుసు నువ్వెక్కడ ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటావు. విశ్వాసం ద్వారా మనం పొందుకోగలిగేది ఏంటి? పాప క్షమాపణ. హల్లెలూయా, హల్లెలూయా. మన పరివర్తన మారుతుంది. రాక్షసుడిగా బ్రతికేవాడు మంచివాడిని మార్చేవాడు ఇబ్బంది అయిపోతుంది. అది ఎప్పుడు రాక్షసురాలు ఉండాలని కోరుకునే చెడులు. దొరికిన చంపేసేవాడు మారితే ఇవాళ జనానికి ఇబ్బంది అయిపోతుంది. అది మారి నేను హత్యలు చేసేది బాబు నేను చేయను, ప్రభువును దర్శించానంటే అంటే ప్రభు నమ్ముకుని నువ్వు మారుతావా? అవును, ప్రభు నమ్మేది కంటే మారాడు. మరి అంతకుముందు మారలేదు. అంతకుముందు వాడికి తెలుసు ఎవరో ఏంటో. కానీ యేసు దగ్గర ఉన్న గొప్పతనం తెలుసా? ప్రేమించే ప్రేమతత్వం, క్షమించే క్షమాపణ తత్వం. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన క్షమించేవాడు. నీకు క్షమాపణ కావాలి. మనిషికి దేవుని ఎదుగు చేరాలంటే పాప క్షమాపణ కావాల్సిందే. ఆస్తి
ఆస్తి దేవుని రాజ్యాన్ని ఇవ్వదు, ఐశ్వర్యం దేవుని రాజ్యాన్ని ఇవ్వదు, అందము దేవుని రాజ్యాన్ని సంపాదించదు. అందము పాపాలు సంపాదిస్తుంది, ఐశ్వర్యం అక్రమాలు సంపాదిస్తుంది, ఆస్తులు మితిమీరిన పాపము చెప్పిస్తాయి. కానీ దేవుని ప్రేమ నిన్ను పాపపు గుడ్డ నుంచి విడిపించే ప్రేమ. హల్లెలూయా. నువ్వు పొందుకో విశ్వాసం ద్వారా పాపక్షమాపణ. ఆ పాపక్షమాపణ పొందుకు నువ్వు జీవిస్తుండగా పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడింది. హల్లెలూయా. నీవు లోకపు ఆశలు కలిగి బ్రతుకుతుంటే పాపక్షమాపణ రాదు, పరిశుద్ధాత్మ ఆదరణ దొరకదు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.